రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒక్క రియల్టర్లకు ఏజెంట్లకు ప్రభుత్వ ఆదాయానికే సంబంధించిన అంశం కాదు. ప్రజలకు ఒక సెంటిమెంట్. సొంతింటి కల చాలా మంది ఆశ. తమ సంపాదనను ఫ్లాట్లు, ఇంట్లు, పొలాలపై పెట్టుబడి పెట్టే వారెందరో. తమకు క్రమం తప్పకుండా ఆదాయం కల్పిస్తుందన్న నమ్మకం. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ కొంటే రేట్లు పెరుగుతాయి, వచ్చే 5 ఏళ్లు మార్కెట్ ఎలా ఉంటుందన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా స్థిరాస్తి రంగంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంటాయి. ఇప్పుడు సీఎం రేవంత్ ప్రతిపాదించిన 4th సిటీ రియల్ రంగానికి తిరుగులేని బూస్టప్ ఇస్తోందంటున్నారు రియల్ ఎక్స్పర్ట్స్. రియల్ ఎస్టేట్ రంగంలో డౌన్ ఫాల్ అన్నది ఉండదు. కాస్త టైం తీసుకున్నా పుంజుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఈ రంగాన్ని ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా రేవంత్ ప్రభుత్వం 4th సిటీ నిర్మించి తీరుతామని ప్రకటన చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్గా ఉండగా 4వ నగరంపై ప్రకటన చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటికే హైదరాబాద్లో 1 కోటికి పైగా జనాభా ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో 4000 ఎకరాల్లో ఈ కొత్త నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ 4వ నగరం మామూలుగా ఉండదంటున్నారు. స్పోర్ట్స్ హబ్, హెల్త్ హబ్, మెట్రోతో అనుసంధానం, పక్కనే కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీ, ఇలా అన్ని ఆధునిక వసతులు ఉంటుందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో శ్రీశైలం హైవేకు మహర్దశ వస్తున్నట్టున్నారు. ఇప్పటికీ తుక్కుగూడ నుంచి ఆ రూట్లో అందరికీ అందుబాటులో రేట్లు ఉన్నాయి. 4th సిటీ పనులు ఊపందుకుంటే రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంలో అందరూ ఉన్నారంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. 4th సిటీగా చెబుతున్న ముచ్చెర్ల ఏరియా నుంచి ఐటీ సెక్టార్ గచ్చిబౌలికి 60 కిలోమీటర్లు. శ్రీశైలం హైవే నుంచి వయా తుక్కుగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తే జస్ట్ గంట ప్రయాణం. సో కనెక్టివిటీకి ఎలాంటి డోకా లేదని గుర్తు చేస్తున్నారు. మరీ అంతగా ఏమి రియల్ ఎస్టేట్ తగ్గలేదు. రెగ్యులర్ గా జరగాల్సినవి జరిగాయి, కాకపోతే పెరగలేదంటున్నారు నిపుణులు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, పరిణామాలు మారాయి, అనుకూల వాతావరణం ఏర్పడింది. సో ఇప్పుడు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు మరింతగా ఊపందుకుంటాయన్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి. ఆగస్టు నెల పూర్తయ్యాక అసలు లెక్కలు బయటకు రానున్నాయి. నిజానికి మార్కెట్ వాల్యూ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆషాఢ మాసం జులైలోనూ రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. మార్కెట్ వాల్యూ పెరగకముందే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపడమే ఇందుకు కారణం. ప్లాట్లు, భూములు, ఇండ్లు కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించి 2-3 నెలల వాయిదాతో అగ్రిమెంట్ రాసుకున్నోళ్లు కూడా ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన మార్కెట్ వాల్యూ పెంచుతున్నామని అనౌన్స్మెంట్ చేసింది. అప్పుడు ఆగస్టులో దాదాపు 1000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి రేట్లు పెరుగుతాయనే సందర్భంలో కొనుగోలుదారులు అందరూ హడావిడి చేస్తూ డాక్యుమెంట్లను బాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీంట్లో మాత్రము కస్టమర్లు మేము మార్నింగ్ 10:30 నుంచి నైట్ 7-8 అయినా కానీ బిజీ తగ్గట్లేదు. అయితే రేపు కొంచెం రేటు పెరిగే ప్రదర్శన ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడే ముందుకే అమ్మేసుకొని నెక్స్ట్ ఇట్లా జరిగేది గవర్నమెంట్ ఎట్లా నిర్ణయిస్తుందో దాన్ని బట్టి ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నాం. సాధారణ రోజుల్లో రెగ్యులర్ గా రోజుకు 45 కోట్ల దాకా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆదాయం వస్తూ ఉండగా కొద్ది రోజులుగా 80 కోట్లు దాటుతోంది. సాధారణంగా ఆషాఢ మాసంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతాయి. కానీ రికార్డు స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. మొత్తంగా జూలై నెలలో స్టాంప్స్, ఈసీల ద్వారా, ఫ్రాంకింగ్స్, సర్టిఫైడ్ కాపీల జారీ ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు 1417 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కలిపి 4311 కోట్ల ఆదాయం సమకూరింది. ధరణి ద్వారా నెలకు సగటున 150 కోట్ల రూపాయల చొప్పున 4 నెలల్లో మరో 600 కోట్ల రూపాయలు సమకూరిందని అంటున్నారు. మార్కెట్ వాల్యూ పెంపు ద్వారా మరింత ఆదాయం ప్రభుత్వానికి రాబోతుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో 5 ట్రిలియన్ల నుంచి 2025 నాటికి 5.6 ట్రిలియన్లకు చేరుకుంటుందని క్రెడాయ్ హైదరాబాద్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ అంచనా వేశాయి. హైదరాబాద్ మార్కెట్లో 3 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయంటున్నారు. అంటే రియల్ జోరు మున్ముందు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అటు లీజింగ్లోనూ హైదరాబాద్ టాప్కు వెళ్తోంది. 2024లో దేశంలోని ఏ గ్రేడ్ ఆఫీసుల్లో మన సిటీ వాటా 19%గా ఉంది. ప్రస్తుతం సిటీలో 146 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసులు ఉంటే 2030 నాటికి 246 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా ఉంది. సో రియల్ జోరుకు మరింత అనుకూల వాతావరణమైతే కనిపిస్తుందంటున్నారు స్థిరాస్తి రంగ నిపుణులు. For more videos like this, subscribe Big TV channel.